వదిలేశారు. అప్పటికే నాకు 4 నెలలు అయింది హార్ట్ సర్జరీ అయ్యి. పోతాను అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి దయతో అది కూడా నా పుట్టినరోజు నాడు నేను అనుకున్నా ఒక స్టేజ్లో, అరే నీ పుట్టినరోజు నువ్వు చచ్చిన రోజు ఒకటే అయిందా, నేను బతిగా, ఇప్పుడు వాడిని ఓడించడానికే నేను వాడిని ఓడించే వరకు నిద్రాహారం, అఫ్కోర్స్ ఆహారం తినకపోతే ఇంత లావుగా ఉన్నాం అనుకోండి, బట్ జనరల్గా చెప్తున్నా అహర్నిశలు అతని ఓటమి. ఎందుకు అంటే నా వ్యక్తిగత కక్ష కోసం కాదు. ఒక ఎంపీనే ఇంత దారుణంగా ఎలిమినేట్ చేయి చంపేయి అన్నాడంటే ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకి ఎంత అరిష్టం జరుగుతుంది అనేదాన్ని 10 మందికి చెప్పి ఒక దుర్మార్గుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి మరి ఒక ఉచ్చులో పడి తప్పు చేసిన ప్రజలు మళ్ళీ ఈ అస్తవ్యస్తం అయిపోయిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ కానీ అన్ని రకాలుగా కూడా అధోగతి పాలైన ఈ వ్యవస్థని సరిచేయగలిగిన ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు. అటువంటి మహానుభావుడికి నాన్నగారు కానీ మేమందరం కూడా సైనికుల్లాగా ఉండి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవటంలో ఆయన మార్గదర్శకత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేసి మళ్ళీ ఇటుకిటుగా పేర్చుకొని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయగలిగిన సమర్థుడు ఆయన. మొన్న 74వ పుట్టినరోజు నుంచి 74వ సంవత్సరం నుంచి 75వ సంవత్సరానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరైనా సాధారణంగా 60 ఏళ్ళకే రిటైర్ అవుతారు. ఈయన 75వ ఏట తీసుకున్న నిర్ణయం ఏంటంటే రోజుకు 2 మీటింగులు చేస్తున్నాను, ఇక నుంచి 3 మీటింగులు చేస్తానని చెప్పి ఆయన 3 మీటింగులు ఈ మండు టెండల్లో 5 నిమిషాలు మనం ఇక్కడ ఉంటే చెమటలు ఎలా ఉన్నాయి, ఆయన ఎండ కూడా లెక్క చేయకుండా ఆయన ఆ వయసులో రోజుకి ఒక రోడ్ షో చేసి ఒక రోజు రెస్ట్ తీసుకునేవాడు కుర్రోడా. రోజుకి 3 మీటింగులు వ్యక్తి కుషిలోడు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. ఎవరు కుర్రవాడు, ఎవరు ముసలి వాళ్ళు అనేది ఇతని మీటింగు ఆయన మీటింగు చూస్తున్న ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నెంబర్. ఈ వయసులో కూడా అవిశ్రాంతంగా ప్రజల కోసం ఆయనకేముంది, ఆయన జీవితం వడ్డించిన విస్తరు హ్యాపీగా ఉండొచ్చు, మనవాడితో ఆడుకుంటూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా 4 కోట్ల మంది అంటే ఓటర్లు 4 కోట్లు, 5 కోట్ల మంది ప్రజలు, 5 కోట్ల మంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఇతని బాధ వదలాలి అంటే కొన్ని పొత్తులు రాజకీయంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆయన పొత్తులతో ముందుకెళ్ళి రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలని చెప్పి ఆయన చేస్తున్నారు. ఆయన శ్రమ ఖచ్చితంగా ఫలిస్తుంది. రాయలసీమలో ప్రజలు మా ప్రజలు బాగా మేల్కొన్నారు. రాయలసీమ ప్రజల్ని కొంత జాగృతి చేయాలంటే మీడియా సహకారం కూడా అవసరం. మెజారిటీ మీడియా అర్థం చేసుకున్నారు. 2-3 బ్లూ ఛానల్స్ తప్ప, బ్లూ ఛానల్స్ పేర్లు అనవసరం. వాళ్ళు కూడా సద్బుద్ధి 20 రోజుల్లో భగవంతుడు 2-3 బ్లూ ఛానల్స్కి ఇవ్వాలని సాక్షి తప్ప ప్రజలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ తప్పులన్నీ చెప్పి చంద్రబాబు నాయుడు గారి కూటమిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ నన్ను తలెత్తుకునేలా చేసిన చంద్రబాబు నాయుడు గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్. వేసిందా? సారీ, సిఎస్ వేయలేదా ఇంకా? అంటే యాక్చువల్గా టీజీపీని తీసేయడానికి
ఎటువంటి కంప్లైంట్ అక్కర్లా. ఒక ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న వ్యక్తి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ పదవికి ఆయన అనర్హుడు. ఇది నేను ఎప్పుడో 2 నెలల క్రితమే నేను ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు, నువ్వు ఈ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈలోపు ఫుల్ టైం వాళ్ళు అపాయింట్ చేయకపోతే ఆటోమేటిక్గా మేమే తీసేస్తామని చెప్పి ఎన్నికల కమిషన్లో నాకు చెప్పారు. మరి అయినప్పటికీ కూడా ఏముంది, ఊరికే 9 మంది ఎస్పీలు తీసేస్తే అతనికంటే గనులు మళ్ళీ వేసారని చెప్పి చూసాం ప్రముఖ దినపత్రికలో. ఆ దినపత్రికకే వార్నింగ్ ఇచ్చారు చీఫ్ సెక్రటరీ గారు. సో ఇప్పుడు దాకా వెంకటరామరెడ్డిని తీసేసో ఏది ఉద్యోగస్తుల సంఘం ఏమవుద్దండి, వెంకటరామరెడ్డిని తీసేస్తే వాటి వల్ల ఉపయోగం లేదు. ప్రజల ప్రాణాలని లాస్ట్ మంత్ 1వ తారీఖు వాలంటీర్లను ఇవ్వద్దని చెప్పి, సరే కోర్టు చెప్పిన మాట వాస్తవం, బట్ ఏమని చెప్పింది, సెక్రటేరియల్ స్టాఫ్ని వాడొద్దని చెప్పలేదుగా. 1,25,000 మంది సెక్రటేరియల్ స్టాఫ్ ఉన్నారు. సరే వృద్ధులకు ఎలాగో ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు, అంటే బాగా కొంచెం అంగవైకల్యం ఉన్న వారికి ఒక 50 లక్షలు పింఛన్లు ఇవ్వాలి. 1,25,000 మంది సెక్రటేరియల్ స్టాఫ్ ఉన్నారు. చెప్పాలి అంటే వాళ్ళకి కొద్దిగా పని ఉందేమో తప్ప పెద్దగా పని లేదు. వాళ్ళని ఆ 2 రోజులు రోజుకి ఒక వ్యక్తి 25 మందికి ఇవ్వలేదండి ఇంటికి వెళ్ళి పింఛను. కావాలని చెప్పి కొంతమంది ఎండకి కాస్త కోస్త దెబ్బతింటే మరి తీసుకెళ్ళి కూడా లేపేశారేమో అని నా డౌట్. పైగా ఏంటి, ఈ ఒలింపిక్స్ జరిగేటప్పుడు గోల్డ్ మెడల్ కొడితే ఇది స్వర్ణం కొట్టాడంటే ఆ ఊర్లో ఒకటి చచ్చిపోయాడు, ఈ ఊర్లో ఒకటి చచ్చిపోయాడు అని చెప్పి చాలా ఆనందంగా, సరే మామూలుగా శవాన్ని చూసినప్పుడు నవ్వుతాడు, అయినా పెళ్ళిళ్ళకి వస్తే ఏడుస్తాడు. అదే టైప్లో అసలు ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, చంద్రన్నకి ఇతను బలి అతను బలి అని చాలా దారుణంగా రాశారు. అటువంటి హింసని ముఖ్యమంత్రి, అతనంటే చావుల్ని ఆనందిస్తాడు కాబట్టి ఓకే, అదేదో స్పైడర్ అనే సినిమాలో విలన్ క్యారెక్టర్. కానీ చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించారు, అయినప్పటికీ కూడా ఆయన బాధ్యత వహించాల. ఇంకా ఆయన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్ కూడా ఇచ్చినట్టుగా మనం చూసాం చర్యలు తీసుకోమని. ఇంకా చర్యలు తీసుకోనప్పుడు కొంచెం ప్రజల్లో అసహనం కలుగుతున్న మాట వాస్తవం. మరి డెఫినెట్గా రానున్న, అంటే 5 రోజుల నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నాను, నాకు చిరాగ్గానే ఉంది, బట్ రానున్న 24 గంటల్లో డెఫినెట్గా పెద్ద తలకాయలు 3-4లో ఒకళ్ళైనా సరే తప్పిస్తారని నా కోరిక. ఇప్పుడు ఇందాక 2 కోరికలు చెప్పాను కదా, ఇప్పుడు గుర్తొచ్చింది, స్వామివారు నా కోరిక కూడా కోరుకుంటారు. కనీసం ముందు ఒకరిని తీసేస్తే ఆ తర్వాత 2-3 రోజుల్లో ఇంకిద్దరు ముగ్గురు కూడా తొలగించబడతారు. ఒక శక్తి అడ్డుకుంటుంది, కానీ మీడియా ముందు ఆ శక్తి ఎవరో మాట్లాడకూడదు. సో కాబట్టి నేను మాట్లాడను. ఒక శక్తి అడ్డుకుంటుంది, ఆ శక్తి కూడా మిగిలిన వారితో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇదేంటన్నది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ధైర్యంగా. లేదు నాని గారి విజయోత్సవానికి వచ్చినప్పుడైనా మాట్లాడుకుందాం. ఇందుకు ఈలో పుసుకుని చెప్పేస్తాను నేను అయిన తర్వాత, లేదంటే అప్పుడు దాకా ఆవుగా